ఎస్, ఇక విశాఖలోని మర్రిపాలెంలో పరిస్థితి ఎలా ఉందో మా కరెస్పాండెంట్ నాయుడును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాయుడు, 3 లక్షల ఇళ్లకు కనీసం వాటర్ లేదు, 3 రోజుల నుంచి కూడా లేదు. సో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? ప్రభుత్వ అధికారులు ఎవరైనా స్పందించారా? డీటెయిల్స్ అండి. కార్తిక్, వాటర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ జీతాలను పెంచాలనే డిమాండ్తో చేస్తున్న సమ్మెతో విశాఖ ప్రజలు వాటర్ కోసం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. గత 2-3 రోజుల నుండి కూడా వారికి నీరు లేక అనేక అవస్థలకు గురవుతున్నారు. ప్రస్తుతం మనం మర్రిపాలెం జాకిర్ హుస్సేన్ నగర్లో ఉన్నాము. ఇక్కడ ప్రజలు కూడా గత 2 రోజుల నుండి కూడా వాటర్ లేకపోవడం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. స్నానాలకు కానీ తాగడానికి కూడా వాటర్ దొరకని పరిస్థితి ఎదుర్కొందని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఒక్క నాయకుడు కూడా వచ్చి మీ పరిస్థితి ఎలాగుందని కూడా చెప్పి అడగలేదని, దాంతో వాటర్ కోసం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని, బోర్లు కూడా తమకు కూడా లేవని, దీనివల్ల తాగేందుకు కూడా వాటర్ దొరక అనేక అవస్థలు పడుతున్నామని చెప్తున్నారు. వీరిని అడిగి మరిన్ని విషయాలు, ఈ గత 2-3 రోజుల నుండి పరిస్థితి ఏ విధంగా ఉందమ్మా? వాటర్ కోసం ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? చాలా ఇబ్బందిగా ఉంది సార్. వాటర్ ఏంటి అన్నీ తిండి లేకపోయినా పర్లేదు, వాటర్ లేకపోతే మేము ఉండలేము సార్. మాకు చూస్తే బోర్ లేదు, నెక్స్ట్ మాకేమీ లేదు. అందుగురించి దయచేసి మాకు వాటర్ మాకు ఇవ్వండి సార్. మరి అదే వంటకి ఏం చేస్తున్నారమ్మా? తాగడానికి మరి వంటకి అన్నిటికీ నీళ్ళు ఉపాయం లేకపోతే మేము బతకలేము సార్. అస్సలు మెయిన్ నీళ్ళు ఉండాలి మనకి అస్సలు. మరి ఏం చేస్తాం మరి చెప్పండి. మరి అలాగే 2 రోజులు వాటర్ ఏం చేస్తారు? 2 రోజులు లేకపోతే మా ఇంటి ఎదురు నా యాస్మిన్ టీచరు ఆవిడ మాకు ఇచ్చారు. 2-3 బిందెలు తీసుకోండి అని చెప్పేసి ఇచ్చారు. దాంట్లో ఎలాగో మేము మెయింటైన్ చేసాం. ఇవాళ నిన్న మరి ఇవాళ అస్సలు లేవు, ఏమీ లేవు ఇంట్లోని. ఎవరైనా బోర్ ఉంటే ఎవరు ఇచ్చేస్తారు సార్ చెప్పండి? 1 రోజు అంటే ఇస్తారు సార్. ఎవరైనా మనకి సార్ ఉండాలి, పైపులు ఉండండి కన్నా మనం ఎలా తీసుకుంటాం సార్? మీ జీఎం సార్ మా మీద తయారు చేయండి మరి మాకు, అంతే. చెప్పండి అమ్మ, ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా, వృద్ధులు కూడా ఉంటారు, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. బోరుగా లేదు, ఎట్లేదు, నీళ్ళు లేవు. చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. నీళ్ళు లేవు సార్, బోరింగ్ కూడా లేదు సార్. మాకు తాగడానికి కూడా నీళ్ళు లేవు, ఇబ్బంది పడుతున్నాం సార్. మీరేదో దయచేసి చూడండి సార్. ఏ ఫ్లోర్లో ఉంటారమ్మా మీరు? పై ఫ్లోర్లో నీరంతా మోసుకెళ్తున్నారా లేదంటే ఎలా చేస్తున్నారు? మోసుకెళ్తున్నారని మేము కింద ఉంటున్నాం, మా పెద్దడేమో మీదకి వెళ్తున్నారు. మీద నుంచి మోసుకెళ్తున్నాం సార్. మీదకి మోసుకెళ్తున్నాం, కింద ఉంటున్నాం మేము. మాకు నీళ్ళు లేవు, ఎంత ఇబ్బంది పడుతున్నాం పిల్లలతోటి. ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి వాటర్ ప్రాబ్లమ్స్ అడిగారా? రాలేదు సార్, ఎవరు రాలేదు మా కడానాకి. మీరే వచ్చారు. అదే సార్. అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు రాలేదు, రాజకీయ నాయకులు రాలేదు, అధికారులు రాలేదు, ఎవరు రాలేదు. మీరు వచ్చారు, మీరు ఉంటారు సార్. చెప్పండి. అంటే చిన్నపిల్లలు ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు పడుతుంది? స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అలాగే వాళ్ళకి స్నానాలు అవి. అదే అండి, ఇక 2 రోజులు అవుతుంది, కొలైలు రాలేదండి, చాలా బాధపడుతున్నాం. మాదేమో పైళ్ళు అండి, అస్సలు నీళ్ళు లేవు. చాలా 2 రోజులు బట్టి తాగడానికి కూడా నీళ్ళు లేవు, స్నానం చేయడానికి కూడా నీళ్ళు లేవు. చాలా బాధపడుతున్నాం. విధంగా నీళ్ళు లేవమ్మా. చాలా అందరూ మాట్లాడుకుంటుంటే పై ఆవిడ, ఒక టీచర్ ఆవిడ మాకు 2 బిందెలు నీళ్ళు ఇచ్చిందంటే అవే దాచుకున్నామండి తాగడానికి. ఇప్పుడు చాలా ఇక్కడ ఒక బోర్ లేదు, కొలైలు లేవు, ఏమీ లేవు. ఎవరు మాకు సాయం చేయట్లేదు, ఎవరు వచ్చి అడగటం కూడా లేదు మాకు. ప్లీజ్ సాయం చేయండి మాకు. ఇంకో యాసిన్ కాబట్టి ఉన్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని పిలిపించారు, మాట్లాడిపిస్తున్నారు. అందుకని దయచేసి ప్లీజ్ వాటర్ ఇవ్వండి. దీన్ని మాత్రం మాకు ప్రాబ్లం చేయకండి, చాలా బాధపడుతున్నాం. దయచేసి మాత్రం వాటర్ మాత్రం ఆపకండి. నీళ్ళు మంచినీళ్ళు లేకపోతే చిన్న పిల్లలతో ఉన్నాం మేము. పొద్దున్న వెళ్ళిపోతాం, సాయంత్రం వస్తాం పనుల్లోకి. చాలా బాధపడుతున్నాం. ఇంట్లో పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఉన్నారు. తెల్లవారు నీళ్ళు కూడా మోయలేకపోతే అప్పుడు నీళ్ళు మోసుకుందాం అన్నా కూడా ఇక్కడ బోరింగులు లేవు, లేవు. మనం మోసుకుందాం అంటే ప్లీజ్ దయచేసి వాటర్ మాత్రం ఆపకండి. వాటర్ మాత్రం సాయం చేయండి, అది చాలు. అంటే ముందుగా మీకు తెలుసమ్మా అంటే ఇలా వాటర్ బంద్ అయిపోతుంది? అసలు రాదండి. కొలైలో కడుతున్నాయండి, ఎప్పుడు వస్తుంది, ఈ రోజు వస్తాయా, రేపు వస్తుంటే మీరు చెప్పుకుంటున్నారమ్మా. మా బాధలు ఎవరు చెప్పుకోవాలమ్మా? మాకేం జీతాలు రావట్లేదు, మేము ఎవరితో చెప్పుకోవాలమ్మా అంటున్నారండి. మరి ఏం చెప్తాం? ఎవరికైనా ఫోన్ చేయండి అంటే అందరూ అదే అంటున్నారండి. మేము మాత్రం ఏం చేయలేమండి, మీ ఇష్టం అని అంటున్నారు. నీళ్ళు లేక చూడు అన్ని ఖాళీగా ఉండండి, అస్సలు నీళ్ళు లేవు, ఒక్క చుక్క నీళ్ళు లేవు. ఆవిడ బాధపడుతుంటే ఆవిడ చూసి అందరికి బోర్లు, మాకు మాత్రం బోర్లు లేవు. ఆవిడ చూసి ఒక 2 బిందులు తెల్లవారిచ్చింది, ఎంతో సంతోషంగా అనిపించింది. అలాగే మీరు కూడా మన సాయం చేయండి సార్, ప్లీజ్ సార్. ఇంకా మీకు వాటర్ రావాలంటే ఇంకా సాయంత్రం కానీ రాత్రి కానీ అవుతుంది అంటారు. అంతవరకు మరి పరిస్థితి మరి ఏం చేస్తామండి? సోమవారం వరకు అంటే మేము ఉండలేమండి, అంతవరకును. ఎలాగో దయచేసి నీళ్ళు సాయంత్రానికి అంటారు, సాయంత్రం వరకే, సాయంత్రం వరకు వచ్చేటట్టు చూడమని ఇచ్చేసుకుంటున్నాం అండి. మరి ఇంకా చెప్పాలనుకుంటున్నాం, ఇంకేం చేస్తే నీళ్ళు లేవు.
అదే ఇప్పుడు ప్రాబ్లం, చాలా ప్రాబ్లం అయిపోతుంది పిల్లలతోని. స్కూల్కి వెళ్ళగలుగుతారు, కాలేజీకి వెళ్ళగలుగుతారు, పిల్లలు నీళ్ళు లేకపోతే ఏంటి. కార్తీక్ ఒకటే చెప్తున్నారు, నీ వాటర్ రాకపోవడం వల్ల గత 2 రోజుల నుంచి కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని. తాగడానికి కానీ లేదంటే స్నానాలు చేయడానికి కానీ చిన్నపిల్లలకి ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందని. ఒక రోజు తిండి లేకపోయినా పర్వాలేదు కానీ వాటర్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుందని. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు వెంటనే వాటర్ అందే చర్యలు తీసుకోవాలని చెప్పి జాకీర్ హుస్సేన్కి సంబంధించిన ప్రజలంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆ ప్రభుత్వము తమ బాధల పట్ల సానుకూలంగా వ్యవహరించి తమకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ నాయుడు. ఎస్, మనం ప్రస్తుతం ఒకసారి విశాఖలోని వాంబే కాలనీ దగ్గర పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అక్కడ కూడా నీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ మా కరెస్పాండెంట్ అనిల్ మనకు అందిస్తారు లైవ్లో. అనిల్, వాంబే కాలనీలో పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు విరమణ చేసినప్పటికి కూడా ఆందోళనలు మళ్ళీ రాత్రి 6 లేదా 7 గంటలకు పట్టే అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. మోస్ట్లీ సాయంత్రం అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో నీళ్లు లేక ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇప్పటివరకు కనీసం ఒక్క ప్రభుత్వ అధికారి కూడా రెస్పాండ్ అవ్వలేదు, మా సమస్య పట్టించుకోవడానికి ఎవరూ రాలేదని చెప్తున్నారు. అక్కడ ఎలా ఉంది పరిస్థితి? కార్తిక్, వాంబే కాలనీలో గడిచిన 3 రోజులుగా కుళాయిలు రావడం లేదని ఇక్కడ ఉన్నటువంటి మహిళలంతా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. బోరింగ్ నుంచి వాటర్ తీసుకుని వెళ్ళి 2-3 ఫ్లోర్లకి మోసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఆమె వెళ్తున్నారు. అమ్మ, ఎన్ని రోజుల నుంచి మీకు అవుతుందండి? 3 రోజులు బట్టి రావట్లేదు నీళ్ళు. 3 రోజులు రావట్లేదు. మేము అందరికీ ఫోన్ చేసినా సరే ఇంకొక వారం రోజులు ఇవ్వనని చెప్పేశారు. ఏం బాబు అంటే మాకు జీతాలు పెరగాలంటే వాళ్ళ జీతాలు పెరగలేదట, మాకు నీళ్ళు ఇవ్వరట. వాళ్ళ జీతాలు పెంచిన దాకా వాటర్ ఇవ్వరట. అది మా బాధ. వాళ్ళ జీతాలు పెంచడం ఎప్పుడు, మాకు వాటర్ ఇవ్వడం ఎప్పుడు? మేము బోరింగ్లా కొట్టుకోలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం. చూడండి, ఒక బోరింగ్ కూడా 2 బిందులు ఉన్నాయి, ఎర్రగా వచ్చేస్తున్నాయి నీళ్ళు. రండి చూడండి, ఇగో బోరింగ్లు కూడా 2 బకెట్లు నీళ్ళు అంటే ఎలాగండి కొట్టుకుంటాం చెప్పండి? అదేదో ఆ జీతాలు వాళ్ళు పెంచితే మాకు నీళ్ళు ఇస్తారు కదా. ఒకళ్ళు బోరింగ్ పోయింది, ఇప్పుడు ఆ బోరింగ్ పోయింది, రావట్లేదు. ఇప్పుడు ఎలాగండి నీళ్ళకి? ఎంత ఇబ్బందో చూడండి. చూడండి, అది మీరు ఏది చేస్తారో కొద్దిగా చేసి అధికారులతో మాట్లాడినా సరే మాకు వాటర్ అర్జెంటుగా వచ్చినట్టు చూడండి. అది అది అంటే అధికారులు ఎవరు ఇక్కడికి రాలేదా? ఇప్పుడు ఎవ్వరు రాలేదండి, ఇక్కడికి ఎవ్వరు రాలేదు. ఎవ్వరు మొత్తం ఈ ఎవ్వరు కూడా వచ్చి మా మంచి చెడులు కూడా అడగలేదు. మీకు వాటర్ రావట్లేదు కదా, ట్యాంకులు కూడా తెస్తామని కూడా మాకు చెప్పలేదు. అసలు ఇప్పుడు వచ్చి ఎవరు రాలేదండి. ఎంత బాధపడుతున్నాం కానీ పిల్లలతో ఎవరు కూడా వచ్చి అడగలేదండి మమ్మల్ని ఎవరు కూడా. అది మీరు ఏది చేస్తారో అక్కడ ధర్నా చేసిన ఆపేసి మాకు వాటర్ ఇప్పమని కోరుకుంటున్నాం. స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, పైకి అన్ని ఫ్లోర్లు 3 ఫ్లోర్లకే బోరింగ్ నుంచి కొట్టి పైకి మోసుకొని వెళ్తారండి. చిన్నపిల్లలు ఇంటికి 3 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు ఇంటికి. ఆ పిల్లలకి నీళ్ళు లేక అందరికీ లైన్ కట్టి పిల్లలకి పంపించిన తర్వాత భర్తల క్యారీలు కట్టి పంపించినాక ఇక ఆడవాళ్ళు రోడ్డు ఎక్కుతున్నామండి వాటర్కి. ఇక చూడండి, గతంలో ఎప్పుడు ఇలాంటి మాకు ఏ బాధ లేదండి. ఈ 5 సంవత్సరాలు మాకు ఏ బాధ లేదండి. ఇప్పుడే మాకు ఈ బాధలన్నీ పట్టుకున్నాయి. ఇప్పటికి వచ్చి మాకు ఈ ప్రభుత్వం, జగన్ ఉన్న ప్రభుత్వంలో అయితే అసలు ఏ కష్టం కూడా రాలేదండి. ఈ ప్రభుత్వం రాబోతుకి వాళ్ళకి జీతాలు లేవు, మాకు వాటర్ లేదు. వాళ్ళకి ఎన్ని రోజులు జీతాలు ఇవ్వకపోతే మాకు 2 రోజులు వాటర్ ఎవరంటండి? ఇది ఎక్కడ న్యాయమండి చెప్పండి? ఆ జీతాలు వాళ్ళకి పెంచితే మాకు ఇక్కడ వాటర్ వస్తుంది. మొత్తం మేము ఫ్యామిలీ అందరూ రోడ్ల మీద ఎక్కువాలి అందరం కలిపి. ఈరోజు సాయంత్రం వరకు వాటర్ వచ్చేటువంటి పరిస్థితి లేదనేది అధికారుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అప్పటి వరకు మీ పరిస్థితి? అధికారులు చెప్పిన ప్రభుత్వం కాదండి. అక్కడ జీతాలు పెంచితే వాటర్ వెంటనే రిలీజ్ చేస్తారు, లేదు అంటే వారం దాకా రిలీజ్ చేయరు వాటర్. అదే ఈ ప్రభుత్వం, అదే మన ఎవరో ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదో పండించి ఏదో న్యాయం చేశారనుకో మాకు వాటర్ వెంటనే వస్తుంది. వీళ్ళు ఎవరు పండించిపోతే అగ రోడ్డు మీద ఆలు మేము ఇక్కడ. అది తాగడానికి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారమ్మా వాటర్? తాగడానికి అంటే బోరు నీళ్ళు అండి, ఎర్రగా వస్తున్నాయి చూడండి ఒకసారి. నీళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయి చూడండి. ఆ ఎర్రగున్న నీళ్ళ కొట్టుకొని తాగుతున్నామండి. మరి ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్ళిపోతాం? మాకు ఎక్కడికి వెళ్ళడానికి వాటర్ ఎవరు ఇస్తారు? ఆర్టీసీ కోళ్ళు వెళ్తే వాళ్ళు ఇస్తారా? వాళ్ళకే లేవు బోర్లు, వాళ్ళకి బోర్లు లేవండి. వాళ్ళు మా పరిస్థితే అది. ఇది మొత్తం మీద వాంబే కాలనీలో అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. సమ్మె తాత్కాలికంగా ఎవరైతే వాటర్ సప్లై ఉద్యోగులు ఉంటారో వాళ్ళు విరమించినప్పటికీ మంచినీరు అందడానికి దాదాపుగా 7 నుంచి 8 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే విశాఖ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ట్యాంకుల్లో 0 లెవెల్స్లో వాటర్ ఉంది. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో వాటర్ లేనటువంటి సందర్భం నెలకొంది. రిజర్వాయర్ల దగ్గర వాటర్ పంపింగ్ చేసి ఇక్కడికి తీసుకొస్తే కనుక అక్కడి నుంచి పంపిణీ వ్యవస్థ అంతా కూడా యాక్టివేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదంతా కూడా జరగాలంటే సాయంత్రానికి లేదా
లేదా రేపు ఉదయానికి వాటర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఇప్పటికిప్పుడే జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి కుళాయిలకు మంచినీరు వచ్చేటువంటి అవకాశం లేదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎప్పటికైనా అధికారులు ప్రభుత్వం శ్రద్ధ వహించి తమకు తాగేందుకు బుక్కెడు మంచినీళ్ళు ఇవ్వాలని విశాఖలో ఉన్నటువంటి అన్ని కాలనీల ప్రజలు, ఇటు బక్కనపాలెం కానీ వాంబే కాలనీలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కార్తిక్, ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ అనిల్.